నమస్తే ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే శ్రీరామనవమి స్పెషల్ రెసిపీ చేయబోతున్నా. శ్రీరామనవమి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టుకునే రెసిపీస్ పచ్చి సెలవిడి, అలాగే బెల్లం పానకం, వడపప్పు. ముందుగా పచ్చి సెలవిడి చేయడం కోసం 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తురిమిన బెల్లం వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి శనగపిడి అయితే. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పచ్చి సెలవిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బెల్లం పానకం చేయడం కోసం ఒక బౌల్ పెట్టుకోవాలి. బెల్లం తురుము వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు, 2 ఇలాచీ వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మిరియాలు, ఇలాచీ అయితే ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పానకంలో మిరియాలు, ఇలాచీ పొడి వేసుకోవాలి. కొద్దిగా శొంఠి పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని తులసాకులు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. శ్రీరామునికి ఇష్టమైన బెల్లం పానకం అయితే రెడీ. పచ్చి సెలవిడి అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో అరిటాకు వేసుకుని పచ్చి సెలవిడి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. 1 గ్లాస్ తీసుకుని బెల్లం పానకం వేసుకోవాలి. అలాగే వడపప్పు చేయడం కోసం పెసరపప్పుని నానబెట్టి పెట్టాను. ఈ పెసరపప్పుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పచ్చి సెలవిడి, బెల్లం పానకం, వడపప్పు అయితే మా ఇంట్లో ఇలాగే చేసేది మా అమ్మ చేసినట్టే నేను కూడా చేశాను. ఇప్పుడైతే నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని ఆ తర్వాత బెల్లం తురుముని వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం తురుము వేశాను. శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయి. పచ్చి సెలవిడి, బెల్లం పానకం, వడపప్పు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.